ఇక బాల్క సుమన్ వ్యాఖ్యలకు సంబంధించి డీజీపీని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కలిశారు. బాల్క సుమన్ వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు. డీజీపీకి అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డీజీపీని కలిసి బాల్క సుమన్ వ్యాఖ్యలకు సంబంధించి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో దుమారం చెప్తున్నాయని చెప్పుకోవచ్చు. బాల్క సుమన్ ఎన్నో సందర్భంలో మాట్లాడుకుంటూ సింగరేణి కార్యాలయాలను తగలబెట్టాలి, ఏదైతే రైల్వే లైన్లు ఏదైతే ఉంటాయో దాన్ని తోసేయాలి, ఇలా చేసే ఉద్యమాలు జీవితం అవుతాయనుకుంటూ ఏదైతే మిలిటెంట్ లా వివరించాలని చెప్పి చేసే కామెంట్స్ కోసం రాజకీయాలు పెద్ద ఎత్తున ఏదైతే చర్చలు దారితీస్తాయి. అయితే సంఘ విద్రోహక చర్యలకు బాల్క సుమన్ పాల్పడ్డారని చెప్పి అలాంటి వ్యక్తిని లోపలికి వేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో సుమోటంగానే డీజీపీ కేసు తీసుకోవాలని చెప్పి కూడా అడిగారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్పులుగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్, అలా బల్మూర్ వెంకట్ ఇద్దరు కూడా ఏదైతే డీజీపీ ఆఫీస్ బాల్క సుమన్ చేసిన కామెంట్స్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు కోరుతున్నారు. సో బాల్క సుమన్ ఒక టెర్రరిస్ట్ మాదిరిగా మాట్లాడారని చెప్పి కూడా, అలాగే బాల్క సుమన్ చేసిన కామెంట్స్ అంటే ఖచ్చితంగా కేటీఆర్ ఉంటారు. ఎందుకంటే కేటీఆర్ సోదరుడి అని పిలిచే వ్యక్తి శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా మాట్లాడారు బాల్క సుమన్. సో ఖచ్చితంగా బాల్క సుమన్ కనుక కేటీఆర్ కనుక మాట్లాడించకపోతే, బీఆర్ఎస్ కనుక మాట్లాడించకపోతే బాల్క సుమన్ చేసినటువంటి కామెంట్స్ పై ఖచ్చితంగా బాల్క సుమన్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఏదైతే డిమాండ్ చేస్తున్నారో, అది కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా, ప్రొవోక్ చేసే విధంగా చేసిన కామెంట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి కేసీఆర్ లాంటి వారు కూడా ఇలాంటి కామెంట్స్ విన్న తర్వాత కూడా మౌనంగా ఉండడం కూడా సరికాదని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టాలి, రైలు పట్టాలని తగలబెట్టండి, చెయ్యండి అని మాట్లాడిన బాల్క సుమన్ వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తున్నారు. సో మరి డీజీపీ కార్యాలయానికి వెళ్ళి ఒక కంప్లైంట్ అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అయితే ఇస్తున్నారు. సో దీని నేపథ్యంలో డీజీపీ నుంచి ఎలాంటి వ్యాఖ్య ఉంటుంది, అసలు అంటే బాల్క సుమన్ తో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏ కేసులు పెడతానో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బాల్క సుమన్ చేసిన కామెంట్స్ కూడా ఏదైతే ప్రొవోక్ చేసే విధంగా ఉన్నాయి, సో ఖచ్చితంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అజయ్.